అయ్యా లీడర్లు ఆఫీసర్లు కంపెనీల ఓనర్లు మీకు దండం పెట్టి చెప్తున్నాం. రైతన్నలు మొత్తానికి మొత్తం మునిగే ఉన్నారు. సావు రాకి ఇంకా రైతుగానే బతుకున్నారు. కానీ మీకు పుణ్యం ఉంటుంది. అలా తెరువు పోకుండ్రి. మీరు రూపాయి సాయం చేస్తే ఆయనకు 5 పైసలు కూడా అందది. కానీ అదే 5 పైసల మంది నష్టం చేసినా 500 రూపాయల నష్టం జరిగినట్టే. ఆగు గంత గోసెల్లో వస్తుండ్రు. మీరేమో మీ పతాపం మొత్తం వాళ్ళ మీదే చూపిస్తారు. ఈ వార్త చూసినాకన్నా జర్రంతా మారుండ్రి. గుంజేది తాడు కాదు, దొడ్డు కరెంటు తీగే హై టెన్షన్ వైర్లు అంటారు చూడుర్రి అవి. అరే వీళ్ళేమో వద్దు వద్దంటుర్రు, అయినా మీకు లేపుతుండ్రు. అరే అట్లనే మీకు లేపుతుండ్రు. పోతనే ఉంది కదా నీ పోటవాళ్ళు పాడుగాను. ఓ దిక్కు మనుషులు గట్ల అల్లాడబడతా అంటే నీ పోటు వాళ్ళకే వచ్చిన అది పోయినాం. కిందున్నోళ్ళు సిగ్గు లేకుంటే ఇంకా నవ్వుతున్నారు. చేతులు ఎంత గుంజుతున్నాయో ఏమో. పో పాపం దింపుండ్రన్నా. కింద పడ్డనే పడ్డాడు. పో ఇదేం నాశనగాలనరా, ఇంకా మీదికి లేపాడైతుర్రు. కింద పడ్డ మనిషి దించుండ్రి అని ఎంత బతిలాన్ని ఇవ్వలేంటలేరు. అమ్మో తక్కువ మీదికి లేపలే. చేతులు గుంజి అన్న కూడా తుప్పుక్కున్న కింద పడ్డాడు. 40 అడుగుల మీదకి వెళ్ళి పడితే ఏముంటుంది, నడు మిరిగి దవాఖానలో పడ్డాడు. ఈ రైతులది అనంతపురం జిల్లా, కర్ణాటక బార్డర్లు ఉంటుంది ఊరు. వీళ్ళ పొలం మీదకెళ్ళి పెద్ద కరెంటు తీగలు గుంజుతున్నారు. నష్టపరిహారం అందరికి ఎక్కువ ఇచ్చి మాకెందుకు తక్కువ ఇస్తారు అని ఇట్లా అట్కాయించిండ్రు తండ్రి కొడుకులు. పని కాంట్రాక్ట్ పట్టినోడు ఏదో ఒకటి చెప్పి సంధాయించల్లా. అపాయం అవుతుందనే సోయి లేకుండా మిషన్లతోని వైర్లు మీదకి లేపించిండు పుణ్యాత్ముడు. రైతులను చూస్తే గింత బలిపి ఎందుకో, నోరు లేనోళ్ళనా, ఎవరు మాట్లాడారనా. ఆ కాంట్రాక్టర్ గారిని అనగబట్టి ఇట్లనే ఓ గంట సేపు ఆలాడదీస్తే దెబ్బకి సక్కగావు.